అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం 3 శుభవార్తలైతే చెప్పిందనమాట. సంక్రాంతి కానుక కింద ఈ సంక్రాంతి పండుగకి రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేకూరేలాగా 3 కానుకలైతే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. అయితే ఈ సంక్రాంతికి మనకి ఏమేం కానుకలు అందించబోతున్నారు, అలాగే నిధులు ఏమేమి విడుదల చేస్తారు, ఆ కానుకలేంటి ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. గత ప్రభుత్వంలో మనకి చంద్రన్న కానుక కింద సంక్రాంతి పండుగకి అయితే మనకి సరుకులనేవైతే అందించేవారు కదా! అయితే మనకి ఈ సంవత్సరం కూడా అదే చేయబోతున్నారండి. అయితే దానికి సంబంధించి ఏమేమి సరుకులు అందించబోతున్నారు, అలాగే ముఖ్యంగా మహిళలకైతే 2 శుభవార్తలైతే ఉన్నాయన్నమాట. అవి మొత్తంగా ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క ప్రజలకు సంబంధించి ఇచ్చిన హామీల ప్రకారం ఏమి అమలు చేస్తున్నారు, శుభవార్తలేంటి ప్రతీదీ కూడా మీకైతే ముందుగా తెలుసుకుంటారు. అయితే ఈ సంక్రాంతి కిట్‌లకు సంబంధించి ఏవేవైతే ఉన్నాయో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుంటారు. అందుకోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 శుభవార్తలైతే చెప్పిందనమాట. అయితే మనకి గతంలో చూసుకున్నట్లయితే 2023 ఆ టైంలో చూసుకున్నట్లయితే మనకి ప్రతి సంక్రాంతికి కూడాని చంద్రన్న కానుక కింద సరుకులనేవి పంపిణీ చేశారు కదా! అయితే ఈసారి కూడా అదే విధంగా మనకి 9 రకాల సరుకులు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి. అయితే ఆ సరుకులకు సంబంధించి కూడా లిస్ట్ అయితే వచ్చిందనమాట. సో, ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ 9 రకాల సరుకులు ఏంటంటే బియ్యం, కందిపప్పు, శనగపప్పు, నెయ్యి ప్యాకెట్టు, బెల్లం, గోధుమ పిండి, చక్కెర, జొన్నలు అనేవైతే అందించబోతున్నారండి. బియ్యము మనకి ఎక్స్‌ట్రా కూడా ఇవ్వబోతున్నారు. సో, ఈ విధంగా మనకి సంక్రాంతి కానుకగా ప్రతి సంవత్సరం ఎలాగైతే చేసేవారో ఈసారి కూడా అదే విధంగా చేయబోతున్నారండి. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. దీనివల్ల మనకి ప్రతి సంక్రాంతికి కూడా పెద్ద పండుగ కాబట్టి మనకి ఈ యొక్క సంక్రాంతికైతే ఇవ్వనున్నారు. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే ఇది మాత్రం ఇక్కడ మనకి ఎవరికైతే రేషన్ కార్డ్ కలిగి ఉంటుందో వారికి మాత్రమే వర్తిస్తదండి. అయితే ఒక్కొక్క రేషన్ కార్డ్‌కి మనకి 9 రకాల సరుకులైతే పంపిణీ చేయబోతున్నారు. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అలాగే ముఖ్యంగా మహిళలకు చూసుకున్నట్లయితే 2 రకాల చీరలనేవైతే పంపిణీ చేయబోతున్నారు. అంటే 2 చీరలనేవైతే సంక్రాంతి కానుక కింద మహిళలకి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అంతే కాదండి మనకిక్కడ మహిళలకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ప్రతి నెల రూ. 1,500 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ఆ హామీ కూడా మనకి ఈ జనవరి సంక్రాంతి తర్వాత అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తుందండి. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి మనకి రూ. 1,500 అనేవైతే జమ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకేసారి మనకి రూ. 18,000 అనేవి అందించబోతుందండి. అయితే మనకి నెల నెల 1,500 కాకుండా ఒకేసారి 18,000 అందించడం వల్ల పెద్ద మొత్తంలో ప్రతి మహిళలకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. అయితే దీనికి సంబంధించి మనకి కొన్ని పత్రాలనేవి అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. అందులో మొదటిది చూసుకుంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బర్త్ ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మనకి బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ లింకప్ అయి ఉండాలండి. అలా ఏవైతే లింకప్ అయి ఉంటాయో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే జమ అవుతాయన్నమాట. సో, చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో, అర్హతలు ఏంటి ప్రతీది కూడాని. అయితే మనకి దీనిపై కూడా అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంటుందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందన్నమాట. సో, ముఖ్యంగా మనకి సంక్రాంతి నాడు 3 పథకాలనేవైతే ప్రవేశపెట్టారు. మనకి ఈ యొక్క చంద్రన్న కానుక కింద, అలాగే 2 పట్టు చీరలు, అలాగే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి అయితే ఇవ్వబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి ఇంకా మనకేమన్నా అధికార ప్రకటన వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.